ఒక హెచ్ఆర్ రెజ్యూమేని షార్ట్ లిస్ట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాడో తెలుసా? 6 సెకండ్స్. ఈ 6 సెకండ్స్లో రెజ్యూమే చదవడం కంటిన్యూ చేయాలా లేదా డిలీట్ చేయాలా అని చెప్పి డిసైడ్ చేస్తాడు. మీ 4 years ఆఫ్ ఇంజనీరింగ్, మీ సర్టిఫికేట్స్, మీ కోర్సెస్ ఇవన్నీ జస్ట్ 6 సెకండ్స్లో డిసైడ్ చేయబడతాయి. ఇంకా 2026లో ఏఐ వచ్చినాక, లైక్ ChatGPT ఇలాంటి టూల్స్ అవైలబుల్ వచ్చినాక అందరూ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. సో 500 రెజ్యూమేస్ వచ్చే కంపెనీకి 1000 రెజ్యూమేస్ వస్తున్నాయి. ఇన్ని థౌజండ్స్ ఆఫ్ రెజ్యూమేలో ఒక్క రెజ్యూమే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఆ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతుంది. ఆ రెజ్యూమే గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. మీరు ఇప్పుడు రెజ్యూమేలో ఏం రాస్తున్నారు? ప్రొఫిషియంట్ ఇన్ పైథాన్, క్విక్ లెర్నర్, టీమ్ ప్లేయర్, ఏఐ సర్టిఫికేషన్ ఫ్రమ్ కోర్సెరా. బ్రో ఇలాంటివి చూస్తే హెచ్ఆర్ మీ రెజ్యూమే చూడని కూడా చూడడు, డిలీట్ చేసేస్తాడు. ఇది 2026 అండ్ మీ కోర్సెరా సర్టిఫికేషన్కి, మీ ఏఐ టూల్ సర్టిఫికేషన్కి, ఎట్ ద సేమ్ టైం ఐ నో ChatGPTకి 0 వాల్యూ. కానీ మీ ఒక లైవ్ ప్రాజెక్ట్స్ డెమో లింక్, మీ గిట్హబ్ రిపోజిటరీ విత్ 80+ స్టార్స్ అండ్ మీ ప్రాజెక్ట్ ఒక కంపెనీకి 60 hours ఎట్లా సేవ్ చేస్తుంది, ఇలాంటి ప్రాజెక్ట్స్కి డిమాండ్ ఉంది ఇప్పుడు. అలాంటి రెజ్యూమేనే మీకు ఈరోజు ఒకటి చూపిస్తాం. ఇటు చూడు, ఇది ఒక ఫ్రెషర్ రెజ్యూమే. ఈ రెజ్యూమే ఒకవేళ హెచ్ఆర్ చూస్తే దీన్ని డెఫినెట్గా ఫార్వర్డ్ చేస్తాడు, డిలీట్ చేయడు. అంతగా ఏముంది రెజ్యూమేలో, దీన్ని లైన్ బై లైన్ మనం బ్రేక్ డౌన్ చేద్దాం ఈ వీడియోలో. మీరు ఫస్ట్ ఈ సెక్షన్ చూడండి, ఐ బిల్డ్ ఏఐ సిస్టమ్స్ దట్ రీప్లేస్ హవర్స్ ఆఫ్ మాన్యువల్ వర్క్. ఇది చదవగానే హెచ్ఆర్ ఏమనుకుంటాడు? సో ఇతను ఒక డెవలపర్. అండ్ నెక్స్ట్ 100+ ప్రాజెక్ట్ షిఫ్ట్, అంటే ఇతను ఒక సీరియస్ పర్సన్, హీఈస్ వెరీ సీరియస్ అబౌట్ హిస్ జాబ్. అండ్ సమ్ అండర్ 3 hours అని మెన్షన్ చేశాడు. సో అంటే ఇతను హీఈస్ అ వెరీ ఫాస్ట్ డెవలపర్ అని చెప్పి. ఈ మొత్తం స్టేట్మెంట్ ఒకవేళ మీరు చదివితే హెచ్ఆర్కి మాత్రం ఇది చూడగానే ఒక క్యూరియాసిటీ ఏర్పడుతుంది. అంటే తను ఏం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశాడు. సో హీ విల్ డైవ్ మోర్ ఇన్ టు యువర్ రెజ్యూమే. సో నెక్స్ట్ మనం ప్రాజెక్ట్స్లోకి వెళ్దాము. సో మీరు ఇక్కడ చూడండి, ఇతను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాడు, ఐటీ హెల్ప్ డెస్క్ ఆటో పైలట్ అని చెప్పేసి. బట్ మీరు దాని కింద అబ్జర్వ్ చేస్తే హీ మెన్షన్ ద టైమ్ బిల్ట్ ఇన్ 4 hours అని చెప్పి. టైం అనేది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే హెచ్ఆర్ ఒకసారి చూసి, ఓకే దిస్ పర్సన్ బిల్డ్స్ అప్లికేషన్స్ ఫాస్ట్, ఫిక్సెస్ ప్రాబ్లమ్స్ ఫాస్ట్, సో హీఈస్ ఎ క్విక్ లెర్నర్, ఇలాంటివన్నీ ఇమాజిన్ చేసుకుని హీ విల్ హ్యావ్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ యూ. సో మీరు నెక్స్ట్ టైం ఏదైనా ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తే డెఫినెట్గా టైం అయితే మెన్షన్ చేయండి. ఎందుకంటే మీరు చాలా రెజ్యూమేస్ మీరు చూస్తే టైం అయితే ఎవరు మెన్షన్ చేయరు, బట్ యూ మెన్షన్ ద టైమ్ సో దట్ యూ క్యాన్ స్టాండ్ అవుట్. మీకు నెక్స్ట్ వచ్చేసి లింక్స్ చూడండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ చేస్తున్నారో దానికి లింక్స్ మెన్షన్ చేయడం అయితే మర్చిపోద్దు. ఎందుకంటే హెచ్ఆర్ ఒకవేళ ఈ లింక్ని క్లిక్ చేస్తే హీ క్యాన్ సీ యువర్ ప్రాజెక్ట్ విజువల్లీ, దానివల్ల ఇంకా ట్రస్ట్ ఏర్పడుతుంది. అండ్ మీరు ఒకవేళ గిట్హబ్ లింక్ కూడా మెన్షన్ చేసి ఉంటే మాత్రం గిట్హబ్ లింక్లో మీరు చూడండి 87 స్టార్స్ ఉన్నాయని చెప్పేస్తే డెఫినెట్లీ అతను క్లిక్ చేసి చూస్తాడు అసలు ఏమున్నది ఈ గిట్హబ్లో, ఏం చేశాడు, వాట్ డిడ్ యూ బిల్డ్. మీకు ఇప్పుడు వర్సెల్ ఫ్రీగా ఉంది, గిట్హబ్ ఫ్రీగా ఉంది, ఎట్ ద సేమ్ టైం నెట్లిఫై ఫ్రీగా ఉంది. సో మీరు లింక్స్ మీరు ఈజీగా మీ ప్రాజెక్ట్ డెమో లింక్స్ అయితే దానిలో పెట్టేసేయచ్చు. సో మీరు ఏదైతే ప్రాజెక్ట్ మెన్షన్ చేస్తున్నారో దానికి ప్రూఫ్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ అంటే ఒక లింక్ పెట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరు నెక్స్ట్ చూస్తే ఇక్కడ రిజాల్వ్స్ 80% ఆఫ్ Tier 1 టికెట్స్ వితౌట్ హ్యూమన్ టచ్, సేవ్డ్ 6 hours per day. అంటే దీస్ ఆర్ ద అవుట్కమ్స్. నార్మల్గా మనం ఏం మెన్షన్ చేస్తాము, బిల్ట్ ఏ ఆటోమేషన్ సిస్టమ్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. బట్ ఆటోమేషన్ బిల్డ్ సిస్టమ్ చేసినాక ఏం జరిగింది అంటే ఏం రిజల్ట్ వచ్చింది, దానివల్ల అసలు ఏం ప్రాబ్లం సాల్వ్ అయింది, అది మనం మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ మీరు ప్రాజెక్ట్ మెన్షన్ చేసి దానికి కింద టైం పెట్టేసి దాని కింద మనము అవుట్కమ్స్ అంటే ఆ ప్రాజెక్ట్ వల్ల బెనిఫిట్స్ ఏం జరిగాయి అది మెన్షన్ చేయాలి. మీకు ఒకవేళ కరెక్ట్గా అవుట్కమ్ తెలియకపోతే మీరు ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేయండి. దిస్ అప్లికేషన్ విల్ సేవ్ దిస్ మచ్ టైమ్, దిస్ బిజినెసెస్ కెన్ యూజ్ దిస్ అండ్ ఇట్ సేవ్స్ దిస్ మచ్ టైమ్, ఇట్ ఇంప్రూవ్సెస్ దిస్ మచ్ ప్రొడక్టివిటీ. ఇలా మీరు అప్రాక్సిమేట్ ఒక నంబర్ మెన్షన్ చేయండి అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్లో ఇతను టూల్స్ మెన్షన్ చేయట్లేదు బట్ క్యాపబిలిటీస్ గురించి మెన్షన్ చేశాడు. ఇతను ఏమేం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయవచ్చు ఇతన్ని హైర్ చేసుకుంటే. సో ఇక్కడ చూస్తే టేక్ ఎ మాన్యువల్ బిజినెస్ ప్రాసెస్ అండ్ ఆటోమేట్ ఇట్ ఎండ్ టు ఎండ్. సో ఇలాంటి పాయింట్స్ మెన్షన్ చేశాడు. సో ఇవన్నీ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది హెచ్ఆర్కి, అరే ఇతను చాలా లైక్ హీఈస్ అ వెరీ గ్రేట్ గాయ్ అని చెప్పేసి డెఫినెట్లీ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మీకు ఎన్నో టూల్స్ అవైలబుల్ ఉంటాయి లైక్ ChatGPT కానీ, జెమినై కానీ, N8N కానీ, బట్ క్యాపబిలిటీస్ ఆ టూల్స్ అన్నీ యూజ్ చేసుకుని మీరు ఏం చేయగలరు అది ఇంపార్టెంట్.
దిస్ ఈజ్ అ మైండ్ సెట్ షిఫ్ట్. టూల్స్ అనేవి స్కిల్ కాదు, ఆ టూల్స్ అన్నీ ఎలా యూజ్ చేసుకుని మనం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తాం అనేదే స్కిల్. గుర్తుందా వీడియో స్టార్ట్లో నేను చెప్పాను ఒక్క రెజ్యూమే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందని. అలాంటి రెజ్యూమేనే ఈ రెజ్యూమే. ఎందుకంటే అతను బిల్డ్ చేశాడు, పబ్లిష్ చేశాడు, లింక్స్ పెట్టాడు, నంబర్స్ రాశాడు. వాడు ఐ నో ఏఐ అని చెప్పి చెప్పలేదు, ఐ బిల్డ్ సిస్టమ్స్ దట్ వర్క్డ్ అని చెప్పి ప్రూవ్ చేశాడు. 2026లో ఇది మాత్రమే ఇంపార్టెంట్. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి? మీరు బిల్డ్ చేయండి, చిన్న ప్రాజెక్ట్ అయినా గిట్హబ్లో పోస్ట్ చేయండి, అది రెజ్యూమేలో మెన్షన్ చేయండి లింక్తో పాటు. ఎట్ ద సేమ్ టైం కూడా మెన్షన్ చేయండి అండ్ దాని అవుట్కమ్స్ మెన్షన్ చేయండి. అంటే ఆ ప్రాజెక్ట్ వల్ల రిజల్ట్స్ ఏమొచ్చాయి. నేను చెప్పిన పాయింట్స్ కానీ మీరు ఫాలో అయితే సగం కాంపిటీషన్ని మీరు బీట్ చేసేస్తారు అండ్ మీ రెజ్యూమే ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అవుతుంది. మీకు ఈ రెజ్యూమే శాంపుల్ కావాలి అంటే మీరు నాకు కమెంట్ చేయండి అండ్ నేను మీకు రెజ్యూమే లింక్ పంపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వరుణ్తో.